బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన యూనివర్సిటీ తెలుగుదేశం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. బీసీలు బలహీనులు కాదు బలవంతులు అనే నినాదంతో టీడీపీ జయహో బీసీ సదస్సు నిర్వహించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. జయహో బీసీ లక్ష్యాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించామన్నారు. తెలుగుదేశంలో ఉన్నంతమంది బీసీ నేతలు వైసీపీలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్ 20% రిజర్వేషన్లు ఇస్తే తాను అధికారంలోకి వచ్చాక 30% పెంచానన్నారు. అధ్యక్షులు నిరంతరం తెలుగు వారి కోసం తప్పించే నాయకుడు. మీరొక్కసారి కుటుంబాల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక రైతు, ఒక బీసీ, ఒక కార్మికుడు, ఒక నిరుద్యోగి ఈ ప్రభుత్వం వల్ల లాభం వచ్చిందా నేను అడుగుతున్నా. మంచి సమయం. ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీగా ఇవన్నీ వచ్చి ముందుకు పోయే సమయంలో ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తామంటే అధోగతిలో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఒక ఇది పెట్టారు, రాష్ట్ర సంపదన ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం, అంత అప్పు చేసేశాడు. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు. కొంతమంది అప్పర్ కాస్ట్ కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేది బడుగు బలహీన వర్గాలే ఇక్కడ ఉంటారు. మీ రక్తాన్ని తాగుతారు రేపటి నుంచి పన్నుల రూపేణా. జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా? మీ పేరుతో అప్పు తెచ్చారు, రాష్ట్రం పేరుతో అప్పు తెచ్చారు. ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి. ఈ విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో 13 లక్షల కోట్లలో సగం అంటే 6.5 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి తమ్ముళ్ళు. 50% జనాభా కాబట్టి మీకు న్యాయం చేయలా. 50% అప్పు మీరు ఎత్తినేశాడు. అదే 6.5 లక్షల కోట్లు అని చెప్పి కూడా నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.